హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఆర్సీ తమడా. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో వచ్చేసాను. సో నేను అమెజాన్ నుంచి అయితే ఒక చిన్న టాయ్ అయితే ఆర్డర్ చేశాను. చాలా యూస్ఫుల్ టాయ్. ఇది పిల్లలకు కానీ లేకపోతే డాగ్స్ కానీ ఎంతో యూజ్ అవుతుంది. చూసేద్దాం ఇది ఎలా ఉందో. అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడైతే మనం ఈ ప్యాక్ అయితే ఓపెన్ చేసేద్దాం. చూసారా ఇది ఎంత మంచి ప్యాకింగ్తో వచ్చిందో. వచ్చేటప్పుడు డ్యామేజ్ కూడా అవ్వదు. ఇది ఏ ప్రమోషన్ కాదు, జస్ట్ నేనైతే ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగుందని చెప్పి మీకు కూడా చూపిస్తుంది అనమాట. చూడండి, నేనైతే ఫెంటాస్టిక్ పప్పీ నుంచి ఆర్డర్ చేశాను. చూసారు ఇక్కడ హీ రన్స్, టర్న్స్ అండ్ ల్యాండ్స్ ఆన్ హిస్ ఫీట్ కంప్లీట్లీ అని ఉంది. అంటే ఇది బ్యాటరీ ఆపరేటెడ్. దీనికి కనుక మనం బ్యాటరీ వేస్తే అది పరిగెడుతుంది, తిరుగుతుంది, అరుస్తుంది అన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో లెట్స్ ఓపెన్. సో చూసారా ఎంత క్యూట్గా ఉందో. లోపల మంచి బాక్సింగ్తో, మంచి ప్యాకింగ్తో. సో ఇప్పుడు దీన్ని మనం బయటకు తీసేద్దాం. చూసారా ఈ టాయ్ అయితే ఎంత బాగుందో. ఈ డాగ్ అయితే రియల్ డాగ్లా ఉంది కదా. సో చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉందో. దీనికి ఒక టంగ్ కూడా ఉంది. అండ్ ఇది మనకు ఒక బెల్ట్తో వస్తుంది. రియల్గా ఎలా టాయ్ ఉంటుందో దీనికి కూడా అలాగే ఒక బెల్ట్ అయితే ఉంటుంది. సో చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో అచ్చ రియల్ టాయ్లా ఉంది కదా. నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. కింద పెడితే ఈ టాయ్ ఇంత ఉంది అంతే. సో చాలా చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇప్పుడు టాయ్కి మనం బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేసి చూద్దాము. బ్యాటరీ పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు ఇది ఎలా రన్ చేస్తుంది, ఎలా పరిగెడుతుంది అనేది చూద్దాం. సో బ్యాటరీ ఎక్కడ పెట్టాలి? సో ఇదిగోండి, ఇది బ్యాటరీ ఏరియా. సో నేనైతే బ్యాటరీ పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను. నా స్క్రూన్ అంతా ముందు రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుని ఇది ఓపెన్ చేసేయాలి. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో పెద్ద సైజ్ బ్యాటరీస్ అయితే 2 వేయాలి. ఇప్పుడు వేసి చూద్దాం ఎలా ఉంటుందో. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆఫ్ ఆన్ ఉంది కదా. సో క్లోజ్ చేసిన వెంటనే దీన్ని ఆన్ చేసుకోవాలి అంతే. సో ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఇలా కింద పెట్టాను. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో అనేది. ఓకే, సో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో.